ఈ వీడియో ఫ్రెండ్స్ బ్రహ్మ ముహూర్తం గురించి ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. మీరు నమ్ముతారో లేదో కానీ తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటల మధ్యన మన మెదడు పనితీరు పగటిపూట కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆధునిక సైన్స్ నిరూపించిన సత్యం. మనల్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చిన గోల్డెన్ విండో ఇది. ఈరోజు ఈ వీడియోలో 90 నిమిషాలు మన జీవితకాల విజయం ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం. మన పూర్వీకులు ఋషులు ఒక మాట చెప్తుంటారు, ప్రపంచం నిద్రపోయే వేళ మేల్కొన్నవాడు విజేత అవుతాడు అని. ఆ సమయమే బ్రహ్మ ముహూర్తం. అసలు సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే లాభాలేంటి, శాస్త్రం ఏం చెబుతోంది, ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే 15 నిమిషాల నుంచి 45 నిమిషాల మధ్య ఉంటుంది. సూర్యోదయానికి 1:36 నిమిషాల ముందు ఈ సమయం మొదలై సూర్యోదయానికి 48 నిమిషాల ముందు ముగుస్తుంది. అంటే సాధారణంగా తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 మధ్య సమయం. బ్రహ్మ అంటే సృష్టికర్త లేదా జ్ఞానం. ముహూర్తం అంటే సమయం, అంటే ఇది జ్ఞానాన్ని పొందే సమయం అన్నమాట. బ్రహ్మముహూర్తంలో ఏమి చెయ్యాలి? ధ్యానం. కళ్ళు మూసుకొని 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోండి. ప్రణాళిక. ఆ రోజంతా మీరు ఏం చేయాలో ఒక ప్లాన్ చేసుకోండి. జ్ఞానం. ఏదైనా మంచి పుస్తకాన్ని చదవండి లేదా కొత్త విషయం నేర్చుకోండి. ఆత్మపరిశీలన. మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఇది సరైన సమయం. ముగింపు. 2:30 నుంచి 3 గంటల వరకు. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన ఎంతమంది వ్యక్తులు ఎర్లీ రైజ్ మాత్రమే. మీరు కూడా మీ జీవితంలో మార్పు కోరుకుంటున్నారా? అయితే రేపటి నుండి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. అద్భుత శక్తిని మీరే అనుభూతి చెందుతారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.